హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను మార్నింగ్ 6 to 9 AM రొటీన్ షేర్ చేస్తున్నాను. పొద్దున్నే లేచి స్నానం చేసిన తర్వాత లాస్ట్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశానండి, రాగి జావా ఈరోజు. ఆ తర్వాత ఇక్కడ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. స్నాక్కి టొమాటోస్ కుకుంబరు ఇచ్చాను అండ్ మధ్యలోనే ఏంటంటే మఖానా పెట్టేస్తాను. సో తన స్కూల్లో ఏంటంటే ఓన్లీ హెల్దీ స్నాక్సే అలౌడ్. లంచ్కి ఏమో స్టీమ్డ్ బ్రాకలీ అండ్ దాంతోపాటు కిందన పాస్తా పెట్టేశాను అనమాట బాయిల్ చేయడానికి. సో పాస్తాలో రెడ్ సాస్ వేసేసి చీజ్ వేసి ఇచ్చేస్తాను అండ్ బ్రాకలీ మీద సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చేస్తాను. సో ఈరోజు లంచ్కి సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా లాస్ట్ అని లేపేసి ఇంకా తనకి స్నానం అది చేంజ్ చేసి బయట కూర్చుని ఇలా రాగి జావ పెడుతున్నాను. యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, దాని తర్వాత పాలలో బిస్కెట్, కార్న్ ఫ్లేక్స్ అలా ఇస్తూ ఉంటాను. అవైతే తను తినేస్తుంది. ఇలాంటి రాగి జావా అది నేనే పెట్టాలన్నమాట. తనకి ఇచ్చానంటే వంకర్లు పెడుతుంది, మొహం అసలు తినదు. కానీ రాగి జావా చాలా మంచిది హెల్త్కి అని వారానికి ఒక్క రోజైనా నేను పెడతాను. మిగతా రోజులు ఏంటంటే చపాతీ కానీ పూరి, ఏ పిండి, దోశ పిండిలో కొంచెం రాగి పిండి వేసేసి అలా పెడతాను. సో రాగి చాలా మంచిదండి పిల్లలకి. ఏదో రకంగా తన ఫుడ్లో ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఇవ్వండి పిల్లలకి. కాల్షియం, హై ఇన్ కాల్షియం కదా, ఎదిగే పిల్లలకి చాలా మంచిది. సో ఈ జావలు అవి పెట్టినప్పుడు నాకు టైం ఉన్నప్పుడే బయట కూర్చుని ఇలా పెడతాను అనమాట. లేదంటే ఇంట్లో అయినా టైం ఉన్నప్పుడే రాగి జావ చేస్తాను. చాలా పేషెన్స్ కావాలి, టైం కావాలి దీనికి నాకైతే. సో అలా ఫైనలీ ఈ కబురు చెప్పి ఆ కబురు చెప్పి తనకి జావ అయితే పెట్టేశాను. దీని తర్వాత ఇంకా స్కూల్కి వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, లెగిన్, టీ షర్ట్స్ అలాంటివి వేసుకోవచ్చు, ఫ్రాక్ అది వేసుకోవచ్చు. తన్ని రెడీ చేసిన తర్వాత నేను కూడా కొంచెం ఇలా జాకెట్ అది వేసుకొని ఇవాళ నడుచుకెళ్తున్నాము. సో వెదర్ చాలా బాగుందమ్మా, ఇవాళ స్కూటర్ చేస్తాను, కార్లో వెళ్ళొద్దు అంది. సో మాకు ఒక వీధి చివరన మా ఇల్లు అయితే ఇంకో చివరన బస్సు వస్తుందన్నమాట. సో అక్కడ తన్ని దింపడానికి వెళ్ళాను అండ్ బస్సు ఎక్కిపోయిన తర్వాత ఇంకా వాక్ చేసుకుంటూ చక్కగా ఒక 2 రౌండ్లు వేసి ఇంటికి వచ్చేసాను అనమాట. మార్నింగ్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో బయట వాక్ చేయడానికి అసలు. సో ఒక 2 రౌండ్లు కొట్టేసి వచ్చేసాను. వాక్ అయిన తర్వాత ఇంకా బయట నీళ్ళు జల్లి ముగ్గేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే ప్రతిరోజు రాత్రి మాకు ఇక్కడ అక్క ఉంటారనమాట, తనతో పాటు వాకింగ్కి వెళ్తాను లాస్ట్ పడుకోబెట్టాక. బట్ ఈ రోజు ఇంకా నేను వాక్ చేస్తూనే దాన్ని దింపడానికి వెళ్ళాను కాబట్టి ఒక 2 రౌండ్లు వేసాను అనమాట. సో ఇక్కడ నీళ్ళు అది జల్లేసుకుంటున్నాను. పొద్దున్నే నాకు నీళ్ళు జల్లి ముగ్గేయడానికి టైం ఉండదండి, అందుకని ఇంకా లాస్ట్ దింపే కానీ ఈ పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత నేను ఫ్రంట్ యార్డ్లో కొన్ని రోజ్ మొక్కలు వేసాను. రోజు దేవుడికి పూజకు పువ్వులు ఉంటాయి అనేసి. సో వాటికి ఇంకా అంటే నీళ్ళు జల్లినప్పుడే వాటికి కూడా నీళ్ళు పోసేసుకుంటూ ఉంటాను అనమాట. సో మాకేంటి వారానికి 2 రోజులు స్ప్రింక్లర్స్ ఆన్ అయిపోతాయి. అది కాక ఇంకా ప్రతిరోజు ఇలాగా మొక్కలకి నీళ్లు పోసుకుంటాను. సో ఇదంతా అయిన తర్వాత ఇంకా ముగ్గు వేసేసుకుంటాను. చాలా మంచి థెరపీ నాకు అసలు నీళ్ళు జల్లి ముగ్గేయడం అన్నది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వేస్తూనే ఉన్నాను అనమాట. US అపార్ట్మెంట్స్లో కూడా బయట వేసేదాన్ని. ఇక్కడ ఏంటంటే జనరలీ గూగుల్లో మంచి మంచి ఇమేజెస్ చూసి వేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు ఫోన్లో వీడియో రికార్డింగ్ అవుతోంది కదా, అందుకనేసి ఇంకా నాకు వచ్చిన ముగ్గు వేసేస్తున్నాను. నాకు కూడా మంచి మంచి డిజైన్స్ వచ్చు, కానీ గూగుల్లో చూసి ఇంకా మంచి మంచి డిజైన్స్ వేస్తూ ఉంటాను. నేనైతే చాక్తోనే వేస్తానండి ముగ్గు, ఎందుకంటే ఇక్కడ ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది ముగ్గు పిండి వైట్ కలర్ది. కానీ ప్రతిరోజు వేసుకునే అంత ఉండదు, చిన్న డబ్బాలో ఉంటుందన్నమాట. అండ్ నాకు చిన్న చిన్న ముగ్గులు వేసేయడం నచ్చదు, పెద్ద ముగ్గు వేసుకోవాలి అనేసి నేను చాక్తోనే వేస్తాను. అండ్ ఆ ముగ్గు పిండి ఏంటంటే స్పెషల్ పండగలకి ఆ ముగ్గు పిండి వేసి దాంతో ముగ్గు వేసి కలర్స్ అవి నింపుకుంటూ ఉంటాను అనమాట. ఫైనలీ ఇలాగా నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రైడే కదా, అందుకనేసి పద్మం వేసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇవాళ రోజ్ కొన్ని పూసేయి, అందుకనేసి అవి కూడా కోసుకుందాము, దేవుడికి పెట్టుకుందామని అనేసి. ప్రతిరోజు ఒక 2 పువ్వులైనా పూస్తాయి. సో మన పువ్వులు, చెట్టుకి పూసిన పువ్వులు దేవుడికి పెట్టుకోవడం అన్నది ఎంత హాయిగా ఉంటుందో, అందుకనేసి ఇవాళ పూసిన పువ్వులు అనమాట ఇవి. రెడ్ కలర్ రోజెస్ వేసాను. ఇంకా కొన్ని మొక్కలు వేసే ప్లాన్ ఉంది, అవి నెక్స్ట్ ఇయర్ వేస్తాను. ఇక్కడ ఏంటంటే 6 నెలల తర్వాత ఈ మొక్కలన్నీ ఇంకా అంటే ఎండిపోతాయి, దాని తర్వాత మళ్ళీ వస్తాయి. సో మనకి 6 నెలలు ఇంకా వివేక్ ఫ్లవర్స్ లోనే పువ్వులు తెచ్చుకోవాలన్నమాట. అది కాక ప్రతి వారం నేను వివేక్ ఫ్లవర్స్ నుంచి కూడా తెచ్చుకుంటాను పువ్వులు. సో ఇందులో 2 మిక్స్డ్ ఉన్నాయి. సో ఇవి అంతా రెడీ చేసేసుకున్నాను పూజకి. దాని తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసాను. నేను ఒక 2 చెంబులు పోసుకుని స్నానం, అప్పుడు బట్టలు మార్చుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను. ఈ లోపుని ఇక్కడ బెడ్షీట్ అవన్నీ తీసి క్లీన్ చేసేస్తున్నాను అనమాట, బెడ్రూమ్ అంతాను. సో ప్రతి వెనస్డే నేనైతే బెడ్షీట్స్ మారుస్తాను అండ్ డీప్ క్లీనింగ్ చేస్తాను. మిగతా రోజులు ఏంటంటే ఇంకా మెయింటైన్ చేస్తాను అంతా క్లీన్ చేసింది. సో అలాగనమాట. బెడ్షీట్స్ అయితే ఇంకా కంపల్సరీ ప్రతిరోజు వేసుకోవాలి కదా. అండ్ ఈ బెడ్షీట్స్ అవి కూడా నేను ఇక్కడ కొననండి, అన్ని ఇండియా నుంచి నేను వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటాను అనమాట స్టాక్ ఒకేసారి, ఒక 6-7.
ఆ తర్వాత అమ్మ పార్సల్ వేస్తుంది కదా, అందులో కూడా కొన్ని పంపిస్తూ ఉంటుంది. సో నాకు సరిపోతాయి. ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ నాకు అంత నచ్చవు. కాటన్ బెడ్షీట్స్ దొరుకుతాయి కానీ ఇలా మంచి మంచి ప్రింట్స్ ఉన్నవి దొరకవు, ప్లేన్ దొరుకుతాయి. ఆ తర్వాత మైక్రోఫైబర్ బెడ్షీట్స్ ఏమో నాకు అంత సెట్ అవ్వవు. అండ్ అక్కడ చూస్తున్నారా లాస్ట్ అది పెద్ద బొమ్మ పెట్టేశాను, దానికి ఫేవరెట్ అనమాట, అది పట్టుకునే పడుకుంటుంది. అండ్ ఇక్కడ ఇలా బ్లాంకెట్స్ అవి పెట్టేసి బెడ్రూమ్ అంతా సర్దేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత కొంచెం స్నానం చేసేసి నేనేమో ఇలాగ చీర కట్టుకుని వచ్చేసాను. సో ట్యూస్డే అండ్ ఫ్రైడేస్ అయితే ఇలా చీర కట్టుకుని మడి చీర కట్టుకుని పూజ చేసుకుంటాను అనమాట. నేను పూజ చేసుకున్నప్పుడు వీడియోస్ అస్సలు తీసుకోనండి. ఇవన్నీ వీడియోస్ పూజ అయిపోయిన తర్వాత చిన్న చిన్న గ్లింప్సెస్ లాగా తీసుకుంటానమాట. పూజ అయితే ప్రశాంతంగా నేను ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటాను. దాని తర్వాత ఈ గ్లింప్సెస్ అవన్నీ పూజవి తర్వాత తీసుకుంటూ ఉంటాను. సో పూజ చాలా చక్కగా అయిపోయింది. ఆ తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత ధూపం వేస్తున్నాను. నేను ప్రతిరోజు ధూపం వేస్తాను, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. సో అందుకనేసి కిందన ధూపం వేసి ఇల్లంతా ఒకసారి తిప్పేసి మళ్ళీ పెట్టేస్తాను అనమాట. పూజ అయితే చాలా బాగా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నా బ్యాక్ టు నార్మల్ డ్రెస్లోకి వచ్చేసాను. ఈ డ్రెస్లోకి రాకపోతే పనులు అవ్వవు నాకు. సో వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలు మిషన్కి వేస్తున్నాను. సో సాటర్డే సండే నేను ఎక్కువ ఇలా క్లీనింగ్లు కానీ వాషింగ్ కానీ గ్రాసరీ ఏం పెట్టుకోను. మండే టు ఫ్రైడే అన్ని పనులు కానిచ్చేస్తాను అనమాట. సో ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇంకా బట్టలు వాషింగ్కి పెట్టేసుకుంటున్నాను. సో ఇది టైడ్ లిక్విడే యూస్ చేస్తాను వాష్ చేయడానికి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను అనమాట లోడ్. ఇది పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా పనులు టకటక అయిపోతాయి ఆ హాఫ్ అన్ అవర్లో. సో ఇది పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. నా పని ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఇవాళ నేను టోస్ట్ చేసుకుంటున్నాను. సో ఇది రెండు బ్రెడ్ ముక్కలు ఇలా పెట్టేసుకున్నాను. అండ్ దీని మధ్యలోని బటర్ కానీ క్రీమ్ చీజ్ కానీ ఏదో ఒకటి రాసేసుకుంటాను. ఈరోజైతే జామ్ రాసుకుంటాను అనమాట, మిక్స్ ఫ్రూట్ జాము ఇండియన్ స్టోర్ నుంచి. చాలా ఇష్టం నాకు. దీంతో మనకి చిన్నప్పుడు మెమరీస్ చాలా ఉంటాయి కదా. అందరూ లంచ్ బాక్స్లో అయితే పక్కా బ్రెడ్ జామ్ అయితే తీసుకెళ్ళి ఉంటారు. అండ్ టీ కాఫీ తాగే అలవాటు లేదు కాబట్టి కొంచెం వామ్ వాటర్ చేసేసుకున్నాను. వామ్ వాటర్ డైజెషన్కి చాలా మంచిది. సో అందుకని బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు మట్టుకి ఇలాగా కొంచెం వామ్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు హాయిగా నా పనులన్నీ అయిపోయాయండి. 8:45 అయి ఉంటుంది అప్పటికి. పూజ ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా చక్కగా ప్రశాంతంగా వెనకాతల బ్యాక్ యార్డ్లో కూర్చుని నా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో ఒక్కొక్కసారి లోపలే కూర్చుని చక్కగా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ స్క్రాల్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తానమాట. ఇప్పుడు వెదర్ బాగుంది కదా, అందుకనేసి వెదర్ బాగున్నప్పుడల్లా బయట కూర్చుంటాను. ఇంకా కొన్ని రోజుల్లో మళ్ళీ చలికాలం వచ్చేసిందంటే అంతలా బయట కూర్చోడానికి అవ్వదు. కాబట్టి మంచి వెదర్ ఉన్నప్పుడు పక్కా కూర్చుని పోవాలి బయట. అండ్ నేను ఇప్పుడు బట్టలు వేసాను కదా మిషన్లోని, మంచి ఎండ వస్తే కనుక డెఫినెట్గా బయట ఎండ వేస్తాను. లేదంటే ఇంకా మళ్ళీ వింటర్లో డ్రైయర్లో వేసుకోవాలి కదా, మనకి ఆప్షన్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. సో పెరట్లో కూడా ఎండేస్తూ ఉంటాను అనమాట. పెద్ద పెద్ద బెడ్షీట్లు, పిల్లో కవర్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ అయితే 100% ఎండేస్తాను బయట. రోజు అయితే నేను పొద్దునే వంట కూడా చేసేసుకుంటానండి. కానీ ఈ రోజు లాస్ట్కి పాస్తా ఇచ్చాను కదా, అందుకనేసి ఇంకా మా కోసం మధ్యాహ్నంకి వంట చేయాలన్నమాట. సో అది 11:30కి కూర పప్పు చేసి అన్నం పెట్టేస్తాను. సో అది అండి ఇవాల్టి వీడియో, నా మార్నింగ్ రొటీన్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.